అందరికీ నమస్కారం. మంత్రి నారాయణకి విషాదం, కాలేజీలో ఆత్మహత్య. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీకు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అవ్వాలి అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తరగతి గదిలో కూర్చొని పాఠాలు వింటున్న ఓ విద్యార్థి అందరూ చూస్తుండగానే బయటికి వెళ్ళి 3వ అంతస్తు నుంచి కిందకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని ఓ జూనియర్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ విద్యార్థి పేరు చరణ్. నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రోజులాగే ఇవాళ కూడా కాలేజీకి వెళ్ళాడు. అందరి పిల్లల్లాగే క్లాస్ రూమ్లో కూర్చున్నాడు. మనసులో ఏదో బాధపడినట్టు తెలుస్తుంది. క్షణికావేశంలో ఒక్కసారిగా లేచాడు. క్లాస్ రూమ్లో లెక్చరర్ ఉన్నప్పటికీ ఆయన ముందు నుంచే చరణ్ బయటికి వెళ్ళాడు. చరణ్ 3వ అంతస్తు నుంచి ఒక్కసారిగా దూకిన విషయాన్ని తోటి విద్యార్థులు కిటికీ నుంచి చూశారు. చరణ్ ఒక్కసారిగా దూకేయడంతో అతనిని కాపాడే అవకాశం కూడా ఎవరికీ లేదు. 3వ అంతస్తు రైలింగ్ నుంచి అతడు కిందకు దూకేసిన దృశ్యాలు కాలేజీలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చరణ్ తీవ్రంగా గాయపడడంతో అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే చరణ్ మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత విద్యార్థి ఎందుకు బలమరణానికి పాల్పడ్డాడో తెలియరాలేదు. విద్యార్థి బలమరణం గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళన దిగాయి. పోలీసులు అక్కడకు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి బలమరణం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.